పార్టీలో దీపని చంపాలి అనుకున్న జోష్న కుట్రని బయటపెట్టి దీపే ఇంటి వారసురాలు అనే నిజాన్ని బయటపెట్టేసిన దాసు. మరి దాసు సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక పారిజాతం ప్రవర్తనతో ఆశ్చర్యపోతూ ఉంటుంది దీప. ఎంజాయ్ చేయి, ఏం పర్వాలేదు, ఏం కాదు అని చెప్పేసి ఇక దీపకు మోటివేట్ చేస్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక్కడ కూడా పారిజాతం ప్రవర్తనలో మార్పు చూసి ఇక్కడ షాక్ అవుతూ ఉంటుంది జోష్న. ఏంటి గ్రాని ఇలా మారిపోయింది, గ్రానీలో ఇంత మార్పుకి కారణం ఏంటో, అసలు గ్రాని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని చెప్పి జోష్న అనుకుంటుంది. హలో, ఇక రేపైతే గెట్ టుగెదర్ పార్టీ ఉంది, అందులో తిక్క తిక్క వేషాలు వేయకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఇక అలాగే గెట్ టుగెదర్ పార్టీకి అందరూ కూడా రావడానికి సిద్ధపడతారు, అందరూ కూడా రానే వస్తారు. దీప మెడ బోసిగా ఉండడంతో నానమ్మ కదా ఇక మనవరాలు అనుకుంటుంది కాబట్టి తన మనవరాల మెడ బోసిగా ఉందని తన మెడలో నక్లెస్ వేయబోతుంటే వద్దని చెప్తుంది దీప. అయితే ఇక ఈలోగా ఏంటి బావ ఇదంతా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, అంత కంగారు పడకుండా నువ్వు నా చుట్టూనే ఉంటూ ప్రశాంతంగా చూస్తూ ఉండు అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఈలోగా అక్కడ శౌర్య ఆడుకుంటూ ఉండగానే జోష్నను గుద్దుకు కింద పడిపోతుంది. దాంతో గబగబా ముని మనవరాలనుకుంటుంది కదా, జోష్న దగ్గరికి వెళ్ళి చంటి బిడ్డ ఇక్కడ పడిపోతే కనిపించడం లేదా, చిన్నపిల్ల ఇలా పడిపోయినప్పుడు కనీసం తనని పైకి లేపి తనకి సారీ చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా, తనేమీ రోడ్డు మీద పడిపోలేదు, ఇంట్లోనే కదా పడిపోయింది, ఎంతకంత హడావిడి చేస్తున్నావు అని తన గ్రాని మీద తిరగబడుతుంది. అంటే రోడ్డు మీద పడిపోవాలని కోరుకుంటున్నావా, తను రోడ్డు మీద పడిపోతే చూడాలి అనుకుంటున్నావా, అంటే తనకి ఎలాంటి గాయమైనా నీకేమీ అవసరం లేదా, నాకా తనకి గాయమైతే నాకేంటి, ఏమైతే నాకేంటి, తనని చూసుకోవడానికి వాళ్ళమ్మా నాన్న ఉన్నారు కదా, నేనెందుకు పట్టించుకోవాలి, నువ్వు ఇప్పుడు తగిలితే పడిపోయినప్పుడు నువ్వే కదా పట్టించుకోవాలని చెప్పి అంటూ ఉండగానే ఇప్పుడు తనకేమీ అయిపోలేదురే, నువ్వు ఎక్కువ చేయకు అని చెప్పేసి తన గ్రాని మీదే తిరగబడుతుంది. అలా ఎప్పుడైతే తిరగబడుతుందో దాంతో ఒక్కసారి జోష్న చెంప పగలగొట్టేస్తుంది. గ్రాని అంటూ గట్టిగా అరుస్తుంది. గ్రానీనే, అందుకే కొట్టాను, చిన్న పిల్లని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, కింద పడేశానని కనీసం జాలి అలాగే కృతజ్ఞత సారీ చెప్పాలనే ఆలోచన కూడా లేదు, తనకి క్షమాపణ చెప్పు, నా మనవరాలు లాంటి దీపని కూడా క్షమించమని అడుగు, తన కూతురు కింద పడిపోయిందంటే తన మనసు ఎంత గాయపడుతుందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు నేను అనుకున్నది ఇక్కడ జరగాలి, గ్రాని కారణంగా ఈ పార్టీలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఇక్కడ దీప చావు నేను చూడాలి అంటే నేను మౌనంగానే ఉండాలి, ఈ గ్రాని పని తర్వాత చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ అక్కడ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి ఇలానే ఉండాలి, లేకపోతే నా మనవరాల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా, నా మనవరాల్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న పారిజాతం. ఏంటో పారిజాతంలో ఈ మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా దశరథ. అవును, పిన్నిలో ఈ మార్పు ఇదంతా కార్తిక్ గాడి మాయ అయి ఉంటుందిలే, వాడే చేయగలడు, ఏం చేసినా పిన్నికి బుద్ధి చెప్పాలంటే వాడొక్కడుంటే సరిపోతుంది అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. పార్టీకి అందరూ వస్తారు. పార్టీలో ఇక అందరూ కూడా కూర్చోండి, అందరూ హ్యాపీగా మామూలుగా కూర్చొని ఉంటారు, కబుర్లు చెప్పుకో మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న మాట తీరు మనిషి మారకపోతే రేపొద్దున భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. ఏం చేస్తాను, నీ అన్నయ్య పెంపకం సరిగా లేకపోవడం కారణంగానే జోష్ని ఇలా తయారైంది, నీ పెంపకం తేడా కాదు, అది ఎందుకు అలా తయారైందో నాకు కూడా అర్థం కావడం లేదు, కానీ దానిలో మార్పు మాత్రం రావాలి అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. ఇంక ఇదిలా మాట్లాడుకుంటారు, జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా వస్తారు. అందరితో పాటు దాసును కూడా పార్టీకి పిలుస్తారు కదా, దాసు కూడా పార్టీకి అయితే వస్తాడు. అలా వచ్చిన దాసు అయితే మాత్రం ఇంకా అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడు, ముఖ్యంగా జోష్నని. జోష్న సడన్గా పార్టీ ఎందుకు పెట్టిందో అర్థం కాదు. కార్తీక్కి ఆల్రెడీ కాల్ చేస్తాడు. కార్తీక్, ఏమో ఏ టైంలో ఎలా జోష్న మనసు మారుతుందో తెలియదు,
జోష్నంతట జోష్నే ఈ పార్టీని ఏర్పాటు చేసిందని నువ్వంటున్నావు. ఏ పార్టీకైనా జోష్న స్వార్థం లేకుండా దేన్ని కూడా చేయదు. తనకి ఎలాంటి స్వార్థంతో ఇలా ఆలోచన వచ్చిందో, మనందరినీ ఒకచోట ఉంచాలనే ఆలోచన తనకి ఎప్పటికీ రాదు. తను ఎప్పటికీ ఆస్తి అంతస్తు కోసం స్వార్థంగా ఆలోచిస్తుందే తప్ప మనుషుల్ని కలిపి ఉంచాలి, వాళ్ళతో మనం కలిసి ఉండాలనే ఆలోచన ఎక్కడా కూడా జోష్నులో ఉండదు. అందుకు జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అయితే నువ్వేం కంగారు పడకు మామయ్య, ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను కదా, ఎట్టి పరిస్థితిలోనే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. జోష్న గురించి నాకు కూడా చాలా బాగా తెలుసు కదా, జోష్న ఏం చేసినా నేను అడ్డుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమోరా కార్తీక్, నాకైతే చాలా భయంగా ఉంది. దీప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మాయ చేసి ఏదో రకంగా వదినకు ఆపరేషన్ అయ్యేలా చూశావు. దీపే బోన్ మ్యారో ఇచ్చి వదిన్ని కాపాడింది. కానీ తనే బోన్ మ్యారో ఇచ్చానని, తనే ఆ ఇంటి వారసురాలని అనుకుంటుంది. నాకు తెలుసు జోష్నకి నిజం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుందేమో అని మనసు ఎందుకో చెప్తుంది. ఆ ఛాన్సే లేదు. లేదురా, నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు జోష్నని. జోష్న చాలా తెలివైంది. తనే బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రని కాపాడింది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. ఒకవేళ భ్రమలో ఉన్న తన ఆలోచనలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి. అసలు ఆ ఇంటి వారసురాలే కాదు అన్న జోష్నే ఇక అసలు ఎలా బోన్ మ్యారో ఇవ్వగలిగింది, ఎలా మ్యాచ్ అయింది, అసలు నిజంగానే ఆపరేషన్ జరిగిందా లేదా, ఆ హాస్పిటల్లో మీరు ఎందుకున్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని దాస్ అంటూ ఉంటాడు. సరే మావయ్య, ఏం టెన్షన్ పడుకో అని చెప్పేసి ఇక అందరూ కూడా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చెయ్యండి చెయ్యండి, మరి కాసేపట్లో నేను ఏం చేయబోతున్నానో తెలిస్తే మీ గుండెలు ఆగిపోతాయి. మీరు ఎంజాయ్ చేసి ఏదో ఒక రోజు నన్ను ఇంటి నుంచి తరిమేసి దీపని ఈ ఇంటి వారసురాల్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. దీప ఈ ఇంటి అసలు వారసురాలే కావచ్చు. ఈ ఆస్తిని అనుభవించే హక్కు దీపకే ఉండి ఉండొచ్చు. కానీ ఈ ఇంటి వారసురాలిగా, ఈ ఆస్తికి హక్కుదారినిగా చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. నేను పెరిగి పెద్దయిన తర్వాత నేను ఇంటి వారసురాల్ని కాదు అని తెలిస్తే ఎవ్వరైనా ఇంత ఆస్తిని వదులుకుని ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి బ్రతకాలని ఎవ్వరూ అనుకోరు. అలాంటి సాహసం ఎవ్వరూ చేయరు. అలాంటప్పుడు ఈ జోష్న ఆలోచన కూడా తప్పు కాదు. అందుకనే దీప ఎప్పుడూ కూడా అదే బ్రతుకు బ్రతికింది. అలానే ఉండాలి. నేను ఎప్పుడు మహారాణిలా పెరిగాను. నేను ఎప్పటికీ అలానే ఉండాలి. ఈ జోష్న ఎప్పటికీ ఈ కోట్ల ఆస్తికి వారసురాలిగా మాత్రమే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. తన చూపులు, తన ప్రవర్తన, తన ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఇక్కడ దాసు గమనిస్తూ ఉంటాడు. ఏంటి, వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సుమిత్ర వదినకి ట్రీట్మెంట్ అయ్యి సుమిత్ర వదిన పూర్తిగా కోలుకుంది కాబట్టి వచ్చిన గెస్టులతో సుమిత్ర వదిన కూడా చాలా బాగా మాట్లాడుకుంటుంది. కానీ వీళ్ళందరినీ చూస్తూ జోష్న మైండ్లో ఏదో తిరుగుతుంది, ఏదో చెయ్యబోతుంది. అల్లుడు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. మొత్తం మీద ఏదో పగడ్బందీగా ప్లాన్ చేయకపోతే మాత్రం ఇలా చెయ్యదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూనే తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్న సమయంలోనే తను బయటికి ఒక వ్యక్తి వస్తే అతన్ని కలవడానికి వెళుతుంది. వెనకాలే వెళతాడు ఇక దాసు. అయితే అలా వెళ్ళేసరికి తను మాట్లాడే మాటలు విని షాక్ అయిపోతాడు. నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ క్రూరత్వమైన మైండ్ తన కూతురికి ఉందని తెలిసి చాలా షాక్ అయిపోతాడు. తన ఆలోచన విధానం ఎంతసేపు ఆస్తి కోసం మనుషుల్ని చంపేయాలనే ఆలోచనే తప్ప మరో ఆలోచన లేని అలాంటి ఆడపిల్ల అసలు మాకెలా పుట్టింది అనే ఆలోచన తనని మరింతగా డిప్రెషన్కి గురి చేసేస్తుంది. దీపని ఈ పార్టీలో అంతం చేసేయాలి. దీప చావు నా పేరు మీద ఇక ఇక్కడ ఆస్తి మార్పిడి రెండు ఒక్కసారే జరిగిపోవాలి. అది ఎలా చేస్తావో నాకు తెలియదు అని చెప్పి అతని చేతిలో డబ్బు పెట్టి మరీ అతన్ని మేనేజ్ చేసి వెంటనే ఒక్క షూట్తోనే దీప అమ్మా అంటూ కన్ను ముయ్యాలి. అది నా వాళ్ళు చూసి ఆశ్చర్యపోతూ ఉండిపోవాలి.
ఇక దీప అనేది ఈ భూమి మీదే ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. దీపని చంపడానికి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంది. తను అనుకున్నది నిజమయ్యింది. ఖచ్చితంగా దీప ప్రాణాలు తీయడానికే చూస్తుంది. ఇంకా ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు అని అనుకున్న దాసు అయితే మాత్రం ఇప్పటి వరకు లేట్ చేశాం. నిజం తెలిసినా కూడా మిగిలిన వాళ్లకు నిజం తెలియకూడదని చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇక నిజం తెలిస్తే వదిన పరిస్థితి ఏమైపోతుందో, జోష్న తన కూతురు కాదు అని తెలిస్తే వదిన తట్టుకోగలదో లేదో అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు వదినకు కూడా నిజం తెలిసే సమయం వచ్చేసింది. నేను ఇంకా కూడా మౌనంగా ఉంటే దీప ప్రాణాలు కోల్పోతుంది. ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎలాంటి నిజాలు తెలిసినా, ఒకవేళ ప్రాణాలు తీసిన మనిషికి ఎలాంటి శిక్ష వేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిండు ప్రాణం బలైపోకముందే నేనే ఒక స్టెప్ తీసుకోవాలి. ఇక నేను అల్లుళ్ళా ఆలస్యం చెయ్యలేను అని చెప్పి అనుకున్న దాసు అయితే గబగబా లోపలికి వస్తాడు. అలా వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అంతా ఇక చాలా సంతోషంగా కనిపిస్తుంటారు. దీప కూడా సంతోషంగానే ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళతో దీప కూర్చొని ఉండడం చూసి, అమ్మ దీప, ఇక నువ్వు ఈ ఇంటి మహారాణిగా ఉండబోతున్నావు. ఎందుకంటే ఇక ఇప్పుడు నేను నిజం చెప్పేబోతున్నాను. నిజం చెప్పి నిన్ను ఇంటి మహారాణిని చెయ్యాలి తప్ప నిజం చెప్పకుండా నిన్ను ఈ ఇంట్లోనే శవంగా నేను మార్చలేను. నిజం చెప్తే నీ వాళ్లే నీకు కవచంలా నిలబడి జోష్న నుంచి ఎలాగైనా నిన్ను కాపాడుకుంటారు. పైగా ముఖ్యంగా అల్లుడు తన ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను మరీ కాపాడుతాడు. అల్లుడికి నిజం తెలిసినా జోష్న ఏం చేయదని కాస్త ధైర్యంతో ఉన్నాడు. కానీ జోష్న ఆల్రెడీ ఇక్కడ ప్లాన్ చేసిందన్న విషయం కూడా అల్లుడికి తెలియాలి అని చెప్పేసి గబగబా దీప చేయి పట్టుకుని లాక్కొని వస్తాడు. అలా లాక్కొని వచ్చేసరికి ఏమైంది నాన్న, ఎందుకు ఎందుకు దీపను అలా చేపట్టుకు లాక్కొస్తున్నావు అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉండగానే, హేమేంద్ర దాసు, ఎందుకు దీపని ఇలా చేపట్టుకు లాక్కొస్తున్నావు? దీపని వదలరా, తను అసలే కడుపుతో ఉంది కదా అని చెప్పి అంటూ ఉండగానే, ఇంకా నేను ఆలస్యం చేయలేను, నన్ను నిజం చెప్పనివ్వండి. ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలదు, నువ్వేం మాట్లాడుకో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు కాస్త డిప్రెషన్కి లోనైనట్టున్నావు. ఏం కాదు అల్లుడు, నేను డిప్రెషన్కి లోనవ్వలేదు. నన్నిక్కడ నువ్వు నిజం చెప్పనివ్వాల్సిందే, లేకపోతే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నువ్వు బాధపడినా నేను బాధపడినా ఎవ్వరు బాధపడినా ప్రయోజనం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాసు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. లేదు అన్నయ్య, బయటికి వెళ్ళి మాట్లాడుకునే సమయం సందర్భం అంత టైం కూడా మనకి లేదు. ఏంట్రా, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ఒక్కసారి వినరా? విననంటే వినను. ఇక్కడ ఎవ్వరికి ఏం కాకూడదు అంటే నేను ఇప్పుడే నిజం చెప్పి తీరాలి. ఆ నిజం చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఏం కాదు, ఆ నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. దీప ప్రాణాలు తీయడానికి జోష్న కుట్ర చేసింది అని చెప్పి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలు దీపని చంపడానికి కుట్ర చేసిందా? గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి నిన్న జరిగిన దానికి అందరికీ క్షమాపణ చెప్పి అందరినీ కలిపి ఒకే చోట ఉంచాలని గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి నా మనవరాలి పార్టీని ఏర్పాటు చేస్తే దీపని చంపడానికి ప్లాన్ చేస్తుందా అంటావా? ఏంట్రా, ఇంకా నీకు మైండ్ సరిగ్గా పనిచేయడం మానేసిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే దీపని చంపాలనుకోవడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు దాసు? నువ్వు దీపని జోష్ని ఎందుకు చంపాలి అనుకుంటుంది? నీకు తెలీదమ్మా, నువ్వు ఏదంటే అదే నమ్ముతావు. కానీ నువ్వు కాసేపు మాట్లాడుకో. చూసావా అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూసారా? జోష్న దీపని చంపాలి అనుకోవడం ఏంటి అంట. ఎందుకంటే దీపని చంపాలని జోష్ని ఎందుకు అనుకుంటుందో తెలుసా? దీప ఇంటి వారసురాలు కాబట్టి దీపని చంపాలని అనుకుంటుంది జోష్న. ఏంటి, దీప్ ఈ ఇంటి వారసురాలా? దాసు, ఏం మాట్లాడుతున్నావు దాసు? ఏంటండి దాసు ఏదేదో మాట్లాడుతున్నాడేంటి? అవునరా దశరథ, దాసు దీపని ఇంటి వారసురాలంటాడేంటి? జోష్న చంపాలనుకుంటుంది అంటాడేంటి అని చెప్పి అంటూ ఉండిగానే మౌనంగా ఉండిపోతారు. ఏంట్రా మాట్లాడరేంటి? తను చెప్పేది నిజం నాన్న. అంటే దీప, అవును దీపే నాకు సుమిత్రకి పుట్టిన బిడ్డ అనేసరికి, అవ్వా అంటూ
నోటి మీద చెయ్యి వేసేసుకుని నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది. అప్పటి వరకు దీప తన మనవరాలనుకుంటుంది, జోష్న ఆ ఇంటి వారసురాలనుకుంటుంది. కానీ దీపే ఈ ఇంటి అసలు వారసురాలన్న నిజాన్ని తెలియదు. అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేని పారిజాతానికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఆ న్యూస్ వినేసరికి అసలేం జరిగింది, ఎందుకు ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, మీరు చెప్పింది నిజమని నేను ఎలా నమ్మాలి, మేము చెప్పింది అబద్ధమని కూడా మీరు నమ్మలేదు కదా అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏం జరిగిందో చెప్తారా లేదా? చెప్తాను. ప్రత్యక్ష సాక్షిని నేనే. మా అమ్మ దీప జోష్న పుట్టిన సమయంలో మీ మీద ఉన్న పగ ప్రతీకారంతో మీ ఇంటి వారసురాల్ని ఇక చంపేయమని, అలాగే నా బిడ్డని తీసుకొచ్చి సుమిత్ర వదిన ఒడికి చేర్చింది. తనని చంపకుండా ఇంక ఒక బస్టాండ్లో వదిలేశాడు మన ఇంట్లోనే పనిచేసే సైదులు. అప్పుడే కుబేర తీసుకుని వెళ్ళి తనని పెంచుకున్నాడు. కుబేర కన్న కూతురు కాని దీపే ఈ ఇంటి అసలు వారసురాలు. వాడు ఆ రోజు జాలిపడి వదిలేశాడు కాబట్టి ఈరోజు దీప ప్రాణాలతో మీ ఇంటి వారసురాలు మీ ఇంటికి చేరింది. లేకపోతే ఆ రోజే మా అమ్మ కుట్రకి దీప బలైపోయి ఉండేది. ఆ రోజు నిజం కళ్ళారా చూసిన నేను ఇంత గొప్పగా ఈరోజు చెప్పగలిగినంత ధైర్యంగా ఆ రోజు చెప్పాలి, కానీ చెప్పలేకపోవడానికి కారణం నా భార్య. ఎందుకంటే ఆ రోజు ఆ నిజాన్ని తెలిసిన ఆ నిజానికి సంబంధించిన వాళ్ళని మా అమ్మ చంపించేసింది. ఆ ప్లేస్లో నేనెక్కడ ఉంటానో, నన్నెక్కడ మా అమ్మ చంపించేస్తుందో అని నా భార్యకి నేను దూరమైపోతే తను ఒంటరిది అయిపోతుంది అనే భయంతో ఆ రోజు నేను దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాను. జోష్ని ఇంటి వారసురాలు కాదు అని చెప్పాను. ఆ తర్వాత నిజం తెలుసుకుని దీపే ఈ ఇంటి వారసురాలని జోష్నకి చెప్పాను. కానీ జోష్న దీప ఇంటి వారసురాలైతే నేను ఒప్పుకోను. దీప ఈ ఆస్తిని అనుభవించడానికి లేదు. నేను మాత్రమే ఈ ఆస్తికి వారసురాల్ని. నేను మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి. నాకు మాత్రమే ఈ ఆస్తి అంతా చెందాలి అని ఒకే ఒక స్వార్థంతో దీపపై అటాక్లు చేయించి దీపని చంపాలని చూసింది. వదినని కాపాడింది దీపే. ఈ ఇంటి వారసురాలు దీపే. ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేని నా కూతురు జోష్న కుట్ర తెలుసుకున్న తర్వాత ఇంకా కూడా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదని ఇప్పుడు నేను నిజాన్ని చెప్పవలసి వచ్చింది. ఈ నిజం దీపక్కి తెలుసు, కార్తీక్కి తెలుసు. ఈ మధ్యకాలంలో అన్నయ్యకి కూడా ఈ నిజం తెలుసు. అన్నయ్య ఎన్నోసార్లు నిజాన్ని చెప్పాలి అనుకున్నాడు. కానీ వదిన మానసిక పరిస్థితి చూసి నిజాన్ని చెప్పలేక, తన బిడ్డని ఇలా ఒక పని మనిషిలా చూడలేక అన్నయ్య ఎంతో కుమిలిపోతున్నాడు. కానీ ఇప్పటికీ కూడా నేను నిజం చెప్పకపోతే దీపని చంపడానికి ప్లాన్ చేసింది నా కూతురు అన్ని నిజాలు తెలుసుకుంది. అందుకనే దీపని చంపేసి వారసత్వాన్ని దక్కించుకోవడానికి ఇప్పుడు ప్లాన్ చేసింది. నేను నిజం చెప్పకుండా ఊరుకొని ఇక జోష్నని అలా వదిలేస్తే ఖచ్చితంగా దీప ప్రాణాలు పోతాయి. అందుకే ఆలస్యం చేయకూడదని అల్లుడు ఆపిన, అలాగే అన్నయ్య ఆపిన నిజాన్ని చెప్పేశాను. ఇంతకాలం ఈ నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి శివనారాయణ గారు అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. ఇక దాసు అయితే, కానీ నిజం ఎప్పుడైతే బయటపడిపోతుందో ఒక పక్క పారిజాతానికి షాక్ ఎదురైపోతుంది. అప్పుడే రౌడీతో మాట్లాడే దీపను చంపాలని ఆలోచన చేసిన లోపలికి వచ్చిన అక్కడే నిలబడి ఉన్న జోష్న షాక్ అయిపోతుంది. కానీ సుమిత్ర మాత్రం ఇంత అన్యాయమా? నా కూతుర్ని నాకు దూరం చేయడమే కాకుండా ఈరోజు మళ్ళీ నా కూతుర్ని చంపడానికి ప్లాన్ చేసి నా ముందే నటిస్తూ ఇన్నాళ్ళు నా కూతురు కానీ కూతుర్లా పెంచేలా చేశారా? ఇంత క్రూరమైన ఆలోచనలు కలిగిన వాళ్ళన ఇంతకాలం మన ఇంట్లో పెట్టుకొని భరించింది. నా కూతుర్ని చంపాలి అనుకుని ఆడదాన్ని నా ఇంటి వారసురాలిగా పెంచడమే కాకుండా తన పెళ్లి కోసం కలలు కంటూ తనకి భవిష్యత్తు ఇవ్వాలని నా కన్నపేగుని నేను గుర్తించుకోలేకపోయాను అని చెప్పి అసలు నిన్ను చంపిన పాపం లేదు అని చెప్పి అంటూ జోష్న పీక పట్టుకుంటుంది. అలా పట్టుకుని జోష్న చంప పగల కొడుతుంది ఇక సుమిత్ర.
నిన్ను నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. చిచి, ఇంతకాలం నిన్ను పెంచాను, కానీ నిన్ను పెంచాను, నీ మీద ప్రేమ ఉండునేమో, కానీ చంపాలి అనుకునే నీ మైండ్ సెన్స్ తెలిసిన తర్వాత నీ మీద పెంచిన ప్రేమ కూడా నాకు చచ్చిపోయింది అని చెప్పేసి సుమిత్ర అంటుంది. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కన్నా ఎక్కువని, నువ్వు మారితే నిన్ను కూడా నా ఇంటి బిడ్డగానే చూసుకోవాలని నేను అనుకున్నాను. కానీ ఈరోజు నీ మైండ్ సెట్ పూర్తిగా తెలిసిన తర్వాత నిన్ను చూస్తుంటే నాకు ఇప్పటికిప్పుడే చంపాలి అనేంత కోపం ఉంది, కానీ చంపలేను. నీలా చంపే మనస్తత్వం నాది కాదు. నా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం నేను క్షమించను. నా కంటికి నువ్వు కనిపించనంత దూరంగా వెళ్ళిపో అని దశరథ అంటూ ఉంటాడు. శివనారాయణ ఇక అక్కడే ఉన్న పారిజాతం వైపు కోపంగా, దీన్నేం చేయాలి? దీన్నైతే మాత్రం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేయాలి. ఈ ఇంటికి ద్రోహం చేసి నా ఇంటి ఉప్పు తింటూ నా మీదే పగని పెంచుకుని నా ఇంటి వారసురాల్ని నాకు కాకుండా చేసి తన ఇంటి వారసురాల్ని, ఒక పని మనిషి కూతుర్ని తెచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసి నా వారసురాల్ని పని మనిషిని చేసిన ఈ పారిజాతానికి బ్రతికున్నంతకాలం ప్రతి క్షణం శిక్షను అనుభవించేలా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఇక ఇంట్లో అయితే ఏదో ఒక సమయంలో వేషాలు వేసి తప్పించుకుంటుంది, జైల్లో అయితే జీవితమంతా చిప్పకూడు తింటూ బ్రతుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అలా ఊహించని షాక్ అయితే ఇక పారిజాతానికి ఎదురవుతుంది. ప్లాన్ చేసి పార్టీలో దీపని చంపాలి అనుకున్న జోష్న కుట్ర అంతా కూడా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి జోష్నింటి వారసురాలు కాదు అనే నిజం బయటపడిపోతుంది. అలా ఇక దీప ఆ ఇంటి వారసురాలని తెలిసిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.